సరే నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. సరేనండి, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బాయ్. హలో. హలో చెప్పమ్మా. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. అవును, నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. సరేమ్మా. భోంచేసేవమ్మా? ఇప్పుడే భోంచేశాను. సరే గాని అల్లుడు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఇదిగో ఇప్పుడే పంపించేసి ఇదిగో కొంచెం రిలాక్స్గా కూర్చున్నాను. అలాగా, సరేమ్మా. తర్వాత నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్న గురించి తెలిసిందే కదా, ఎప్పుడు తినడం తిరగడం ఇదే పని. సరేలే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. టైంకి తింటున్నావా? టైంకి తింటున్నాను. మెడిసిన్స్ వేసుకుంటున్నావా? మెడిసిన్స్ రోజు వేసుకుంటున్నానమ్మా. సరే, మరి తమ్ముడు ఎలా ఉన్నాడు? నాకు అసలు ఒక్క ఫోన్ కూడా చేయట్లేదు. అయ్యో, మర్చిపోయానమ్మా. నీ తమ్ముడు ఒక ఇంటర్వ్యూ ఉందని ఢిల్లీ వెళ్ళాడమ్మా. అవునా? నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు వాడు. తన ఫ్రెండ్ ఒక మంచి జాబ్ ఉందని వెంటనే రమ్మని చెప్పాడమ్మా. అందుకే నీ తమ్ముడు వెంటనే బయలుదేరాడు. అవునా? మరి ఇంకొక విషయం. చెప్పమ్మా. ఏం లేదమ్మా, అది వచ్చే వారం మన ఊర్లో జాతర ఉంది కదా, దానికి మన బంధువులందరూ మన ఊరికి వస్తారమ్మా. ఈసారైనా అల్లుడితో చెప్పి ఒకసారి వచ్చి వెళ్ళమ్మా. సరేనమ్మా. నీకు తెలిసిందే కదా, ఈయనకి ఆఫీస్లో లీవ్ దొరకడం చాలా కష్టం. నేను ఒకసారి మీ అల్లుడిని అడిగి ఆయన ఒప్పుకుంటే ఇద్దరు కలిసి వస్తామమ్మా. ఇలాగే పోయినసారి కూడా చెప్పావు, కానీ చివరికి ఇద్దరూ రాలేదు. నువ్వేం ఫీల్ అవ్వకే బాబు, ఈసారి మేము కంపల్సరీగా వస్తాం. సరేనా? చాలా సంతోషం అమ్మా. సరేనమ్మా, నాకు కూడా చాలా పనుంది. నేను కాసేపు తర్వాత నీకు కాల్ చేస్తానే. సరేమ్మా. సరే, బాయ్. బాయ్. నమస్తే అండి. ఎవరండి? నేను డాక్టర్ అరవింద్. చెప్పండి. రీసెంట్గా మన ఊర్లో కురిసిన వర్షం వల్ల టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి రోగాలు వస్తున్నాయని గవర్నమెంట్ నుంచి మేము ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశాము. ఓకే. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో నేను మా వారు ఉంటామండి. ఇప్పుడైతే ఆయన లేరు, ఆఫీస్కి వెళ్ళారు. మరి మీరు వ్యాక్సినేషన్ వేసుకుంటారా? లేదండి, అక్కర్లేదు. మా అందరికి హెల్త్ బాగానే ఉంది. అవునా? ఇప్పుడు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదండి. అది కాదండి, మీరు వ్యాక్సినేషన్ వేసుకుంటే మీకేం మంచిది కదా. లేదండి, మాకేం వద్దు. అరే అది కాదు మేడం. మేడం 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 ఏమండి, వద్దని చెప్తున్నాను కదా. అరే మేడం, నేను చెప్పేది మీ మంచి కోసమే. మొహం మీద తలిపేస్తే ఎలా అండి? మీకు ఇంకో విషయం చెప్పనా? గవర్నమెంట్ ఈ వ్యాక్సినేషన్ వేసుకున్న ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తోంది. మీరిద్దరున్నారు కదా, మీ ఇద్దరికి కలిపి 10,000 బహుమతి ఇస్తారు. ఏంటి 10,000? మీరు వద్దన్నారు కదా, నేను వెళ్ళిపోతానులే. అయ్యోయ్యో, కొంచెం ఉండండి, వేసుకుంటాను.
కానీ మా ఆయన ఇంట్లో లేరు, ఆఫీస్లో ఉన్నారే. పర్వాలేదు మేడం, మీ వారు తర్వాత క్యాంపుకొచ్చైనా వేసుకోవచ్చు. మీరైతే ఇప్పుడే వేసుకోండి. మరి మా వారికి క్యాష్ ఎవరిస్తారు? మీ వారి క్యాష్ కూడా నేనే ఇస్తాను. సరేనా? వేసుకుంటారా? వేసుకుంటానండి. మరి ముందు క్యాష్ ఇస్తారా? అరే మేడం, మీరు వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత క్యాష్ ఇస్తాను. నేను ఎక్కడికి పారిపోనుగా. అది కాదండి, ముందు క్యాష్ ఇవ్వండి. తీసుకోండి. మరి ఎప్పటికైనా వ్యాక్సిన్ వేసుకుంటారా? వేసుకుంటానండి. వ్యాక్సిన్ అంటే మరి నొప్పెడుతుందా అండి? అరే ఏవి కాదు, చీమ కుట్టినట్టుంటుందంతే. సరేనా? మెల్లగా వేయండి, నాకు ఇంజెక్షన్ అంటేనే అసలు చాలా భయం. భయపడకండి, స్లో స్లో అయిపోయింది. ఓకే. సరేనండి, మా వారిని మీ క్యాంపు దగ్గరికి పంపిస్తాను. ఓకే అండి, పంపించండి. అబ్బా, అయ్యో బాబోయ్. అయ్యో, నాకేమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. డాక్టర్, అవునా, డాక్టర్ వచ్చాడు. ఏదో వ్యాక్సిన్ అయినా ఇంజెక్షన్ వేశాడు. హఠాత్తుగా కళ్ళు తిరిగిపోయాయి. అయ్యో అయ్యో, నా బంగారం అంతా తీసుకువెళ్ళిపోయాడే. అయ్యో, అయితే అతను నిజమైన డాక్టర్ కాదా? అయ్యో, నేను మోసపోయానే. వీడి సంగతి ఇలా కాదు, మా వారికి చెప్పాలి. అయ్యో, ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయాడా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా నగలు మొత్తం దోచుకున్నాడే దుర్మార్గుడు. నేను మోసపోయానే. ఏం చెయ్యాలరా భగవంతుడా?